హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వియాస్ ది అల్టిమేట్ ఛానల్. నేను మీ విశాలీరామ్. ఫ్రెండ్స్, ఛత్రపతి శివాజీ మ్యూజియం తర్వాత మేము పక్కనే ఉన్న మల్లమ్మ కన్నీరు ఆలయానికి వచ్చామండి. ఈ ఆలయంలో ఉన్న మల్లమ్మ అమ్మవారికి కంటి నుండి కన్నీరు వస్తూ ఉంటుందటండి. అందుకని ఈ ఆలయాన్ని మల్లమ్మ కన్నీరు ఆలయం అంటారు. మనం లోపలికి వెళ్ళి ఇప్పుడు అమ్మవారిని దర్శనం చేసుకుందాము. ఈలోపు మీరేం చేయాలి? మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుందండి. మల్లమ్మ కన్నీరు ఆలయంలోకి మనకి ఫోన్ అలౌ లేదండి, కాబట్టి అక్కడ వీడియో తీయలేదు. ఇదేనండి అమ్మవారి గుడి. ఇటు సైడ్ ఈ కొండపై దగ్గర నుంచి ఇలా లోపలికి వెళ్తే ఇక్కడ ఇంకొక అమ్మవారు ఉన్నారండి. ఎక్కడికైనా ఫోన్ని అలౌ చేస్తారో లేదో చూడాలండి. నాకు సాధ్యమైనంత వరకు ఫోన్ అలౌ చేస్తే కనుక వీడియోని మిస్ చేయకుండా తీస్తానండి. ఇక్కడికి ఫోన్ ఎలా ఉంది కానీ అమ్మవారిని వీడియో తీయకూడదన్నారండి. అందుకే కొంచెం తీనట్టు కొంచెం వీడియో తీసాను. ఇక్కడ పక్కన ఒక ఆవిడ కూర్చున్నారు కదండి. ఇక్కడ ఏంటంటే ఇది ఒక రోడ్లోని ఒక బండ నిలబెట్టాలటండి. మన కోరిక, మనసులో ఒక కోరికని చెప్పుకొని ఆ బండని స్ట్రైట్గా నిలబెట్టి ఆ పైన ఉన్న చెయ్యి తీసేస్తే మన కోరిక నెరవేరుతుందంటే ఆ బండ స్ట్రైట్గా నిలబడుతుందటండి. ఆ కోరిక నెరవేరదు అనుకుంటే బండ నిలబడదట, సైడ్కి పడిపోతుందటండి. ఇక్కడ మా అక్క అయితే తన మనసులో ఒక కోరికని చెప్పుకొని స్ట్రైట్గా బండని నిలబెట్టిందండి. ఆ బండ కూడా నిలబడింది. అంటే దాని అర్థం మా అక్క కోరిక తీరుతుందని. ఇంకా మేము ఎవరూ ట్రై చేయలేదండి. ఇక్కడ నుంచి మేము నెక్స్ట్ ఏ టెంపుల్కి వెళ్ళామో నాతో పాటు మీరు చూసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.